డేటా చోరీ కేసులో విచారణ వేగవంతం చేసింది తెలంగాణ సిట్. మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి సిట్ బృందం చేరుకుంది. సీజ్ చేసిన ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని మళ్లీ తెరిచి మరోసారి క్లూస్ టీంతో కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సిట్ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కాసేపట్లో ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, లక్ష్మి, ఐటీ గ్రిడ్స్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతం చేసింది. కొద్దిసేపటి క్రితమే సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్రతో పాటు 9 మంది సిట్ అధికారులు మొత్తం కూడా అయ్యప్ప సొసైటీ, మాదాపూర్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో సైబర్ నిపుణులతో ఆ యొక్క కార్యాలయాన్ని మళ్ళీ తెరిచి పూర్తిగా డాటాను కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే కార్యాలయంలో ప్రస్తుతం అయితే ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సిట్ అధికారులు పూర్తిగా ఆ డాటా కంప్యూటర్లు, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, అదేవిధంగా కీలక డాక్యుమెంట్లు కూడా ప్రస్తుతం అయితే పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి కనబడుతుంది. అసలు డాటా ఎక్కడి నుంచి, తెలంగాణ ప్రజల డాటాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల డాటాని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ఎందుకు పొందుపరిచారు, దీని వెనుక అసలు ఎవరు రహస్యం ఉంది, ఆ డాటాలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, ఈ డాటా వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో ప్రస్తుతం అయితే సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతం అవుతుంది. ప్రస్తుతం అయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి కొద్దిసేపు క్రితమే ఐటీ సిట్ అధికారుల బృందం మొత్తం కూడా 9 మంది బృందం అధికారులు, 2 డిఎస్పీలు, 3 డిఎస్పీలతో పాటు 2 ఎస్పీలు, అదేవిధంగా సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా ఆ యొక్క డాక్యుమెంట్స్ని, హార్డ్ డిస్క్ని, కంప్యూటర్ సంబంధించినటువంటి ఈ డేటాని కూడా పూర్తిగా పోలీసు సిట్ అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయి, ఎందుకంటే ఇదంతా కూడా టెక్నాలజీ వింగ్ సంబంధించినటువంటి నేపథ్యం కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అన్న కోణంలో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు పూర్తిగా దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చూడాలి మరి ఇప్పటికే ఈ కేసులో ఈ అసలు నిందితుడు ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ ఇప్పటికే పరాల నేపథ్యంలో అతను నిన్న హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. దానిపై కూడా ఇప్పటికే సిట్ అధికారులు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సోమవారం ఈ యొక్క పిటిషన్ విచారణ రానున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి, హైకోర్టులో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా సిట్ ఒక ప్రత్యేక బృందాన్ని కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రస్తుతం అయితే ఐటీ సిట్ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నిపుణులతో పాటు అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఎథికల్ హ్యాకర్స్తో పూర్తిగా డాటాను కూడా పూర్తిగా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. చూడాలి మరి కేసులో ఇంకా ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అన్న కోణంలో మాత్రం సిట్ అధికారుల దర్యాప్తు మాత్రం వేగవంతం అవుతుందని చెప్పవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సునీల్.